పిల్లలు నిన్న మనం చూసినటువంటి వీడియోలో నవోదయకి సంబంధించి మెంటల్ ఎబిలిటీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నటువంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో నవోదయకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నుంచి ముఖ్య విభాగం అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ ముఖ్యమైనటువంటి విభాగమైనటువంటి మ్యాథమెటిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 41వ ప్రశ్న చూడండి. ఈ 41వ ప్రశ్నలో మనం చూసినట్లయితే ఏమి ఇచ్చాడన్న 2,02,000ను అంకెల రూపంలో ఏ విధంగా రాస్తారు? 2,02,000ను అంకెల రూపంలో ఎలా రాస్తారని అడుగుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ చూసినట్లయితే 2,02,000 కదా నాన్న. ఈ 2,02,000కి 2 lakhsకి వచ్చేసి 2,000 2 lakhs తర్వాత 2,000 10,000 ప్లేస్లో లేదు కాబట్టి 0 2,000కి 2,000 వేసుకుంటే అయిపోతుంది. 2,02,000 ఎక్కడుంది చూడండి. 2,0,2,000 ఎక్కడుంది నాన్న? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం 42వ లెక్క చూడండి అమ్మ. ఈ 42వ లెక్క 6 అంకెల అత్యంత తక్కువ సంఖ్యకు 4 అంకెల గల అత్యంత అధిక సంఖ్యకు గల భేదం ఎంత? ఇందులో అడిగింది ఏంటమ్మా? 6 అంకెల 6 digits స్మాలెస్ట్ నెంబర్లో 4 digits బిగ్గెస్ట్ నెంబరు మైనస్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఈ 6 digit ఇచ్చినటువంటి స్మాలెస్ట్ నెంబర్ అంతా 1 వేసుకొని 1 పక్కన ఇక్కడ రాస్తున్నాం చూడండి. 1 పక్కన 5 zeros వేసామనుకోండి. ఇక్కడ 6 digits స్మాలెస్ట్ నెంబర్ ఏర్పడుతుంది. దాని కింద 4 digits బిగ్గెస్ట్ నెంబర్ అంటే 4 9s 4 9లు వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు బారోయింగ్ సబ్ట్రాక్షన్ తెలుసు కదా, చెయ్యండి. 10లో 9 పోతే 1, 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, ఇక్కడ 0 ఉండదు, 9 ఉంటుంది. ఇక్కడ 9,000 ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 9,001. ఎక్కడుంది ఆన్సరు? సిలో ఉంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 43వ లెక్క చూడండి అమ్మా. మనం 43వ లెక్క ఏమడిగాడో ఫస్ట్ చదువుతాం. క్రింది 43వ లెక్క ఏమిచ్చాడో చూడండి. క్రింది దాన్ని సూక్ష్మీకరిస్తే, ఈ క్రింది ఇచ్చినటువంటి ఈ సమాసాన్ని ఈక్వేషన్ని సూక్ష్మీకరిస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది చూద్దాం ఏంటి ఆన్సర్ అన్నట్టుంటే. ముందు లెక్క చదవండి అమ్మా. 3 bracket begin 13 + 6 × 7 ఈజ్ డివైడెడ్ బై 11 × 3 మైనస్ 12 - 4 × 2 ఈజ్ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఈ లెక్కను మనం ఏ విధంగా చెయ్యాలన్నటువంటిది ఇప్పుడు చూద్దాం. ఈ లెక్కను మనం కింద ఉన్నటువంటి ప్లేస్లో చేద్దాం. చూడండి ఏమడిగాను అన్న. 3 లెక్క రాస్తున్నాను చూడండి. 3 × 13 + 6 × 7 ఈజ్ డివైడెడ్ బై 11 × 3 మైనస్ 12 - 4 × 2 ఈజ్ఈక్వల్ టు ఎంత అన్నాడు కదమ్మా. ఈ విలువ ఇప్పుడు మనం చూద్దాం. 3కి 3 వేసుకోండి, 13 వేసుకోండి, ప్లస్ 6 7 42 ఇక్కడ వేసుకున్నారు. డివైడెడ్ బై 11 3 ఇక్కడ ఉన్నటువంటి చూడమ్మా. 11 3 33 మైనస్ 12 వేసుకోండి, -4 2 8. ఇవన్నీ కూడా ఎలా చేస్తామంటే చూడండి అమ్మ, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏది ముందు చెయ్యాలి, ఏది వెనక్కి చెయ్యాలంటే అంటే ప్లస్సా మైనస్సా డివైడెడ్ బై ఇంటూ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అన్నటువంటి దానికి ఫార్ములా ఏంటి? BODMAS బాడ్మాస్. ఈ బాడ్మాస్ రూల్ అన్నటువంటి B అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్, D అంటే డివైడెడ్ బై డివిజన్ డివైడెడ్ బై, M అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, A అంటే ఎడిషన్ అంటే ప్లస్, లాస్ట్కి చేయాల్సింది సబ్ట్రాక్షన్.
ఈ పైనుంచి కిందికమ్మ ఎలాగో బిఓడి అలా పైనుంచి కిందికి BODMAS అలా పైనుంచి కిందికి చేయాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది మనకు ఉంది, ఒక రూల్ అన్నటువంటిది ఉంది. కాబట్టి మనం చేసేటప్పుడు ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు లెక్కలోనికి వద్దాం మనం. ఇక్కడ 3కి 3 వేయండి అమ్మ. 3 తర్వాత 13 + 42 = 55 ఈజ్ డివైడెడ్ బై 33 మైనస్ ఈ 12లో 8 తీయండి 4. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి 3 × 55 కదమ్మా, 3 × 55 డివైడెడ్ బై 33 మైనస్ 4. ఇప్పుడు మనం ఈ 33లోంచి 4 తీసేసి ఇవి రెండు గుణించి దాన్ని భాగించాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూడండి. ఈ 33 అన్నటువంటిది తెస్తే అక్కడ 33 అన్నటువంటిది అవుతుంది. ఇలా 30/33 రాసుకోవచ్చు. -4 ఉంటుందమ్మా. ఇక్కడ ఈ డివైడెడ్ బై పోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 3 × 1 = 3, 3 × 11 = 33, 11 × 1 = 11, 11 × 5 = 55. ఇంకేమొచ్చింది 1 × 5/1 - 4. ఇది మనకు వచ్చినటువంటిది. 1 × 5 = 5/1 - 4. 5/1 అంటే = 5. 5 - 4 = 1. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి అన్న కలర్ వేసాను, ఈ 1 అన్నటువంటిది వస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు? సరే, ఈ 1 అన్నటువంటిది ఎక్కడుంది మనకి? ఇప్పుడు రండి 43వ లెక్కలోకి రండి. 43లో 1 అన్నటువంటిది ఎక్కడుందమ్మా? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 44వ లెక్క చూడండి. ఈ 44వ లెక్క ఏంటమ్మా? మొదటి 4 ప్రధాన సంఖ్యలు మొత్తం. ఇది చాలా ఈజీ కదా. మొదటి 4 ప్రధాన సంఖ్యలు అంటే మీరు ప్రైమ్ నెంబర్స్ అన్నటువంటిది 100 లోపల ఉండి కంటెస్ట్తో చేయాల్సి ఉంటుంది. చేద్దాం అది లెక్కలు చెప్పుకునేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అంటే మొట్టమొదటి 4 ప్రధాన సంఖ్యలు అంటే ఏం చేయాలి మనం? దానికి ఫస్ట్ ప్రధాన సంఖ్య 2, 3, 5 + 7 ఇవి ఫస్ట్ వచ్చినటువంటి ప్రధాన సంఖ్యలు. 2, 3, 5, 5, 10, 7, 17. ఇదంతా వచ్చింది నాన్న 17. టోటల్ ఆన్సర్ అన్నటువంటిది 17. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 45వ ప్రశ్న చూడండి. 45వ ప్రశ్నలో మనం చూస్తే ఏముంది? 12 and 1/16కు సమానమైనటువంటి దశాంశమానం. ఈ 12 and 1/16కి ఈక్వల్గా ఉన్నటువంటి దశాంశ భిన్నం డెసిమల్ ఫ్రాక్షన్ అన్నటువంటిది ఏది అని అడుగుతున్నాడు. ఏం లేదమ్మా, ఈ 1/16 మనం దశాంశ భిన్నాల్లో మార్చేయటం. ఇక్కడ చేస్తున్నాను చూడండి కిందను. ఎలా చేయాలి ఇది? 12కి 12, ఇది 12 అన్నటువంటిది నేచురల్ నెంబర్ కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ ఉన్నటువంటి 1/16 అన్నటువంటి దాన్ని మనం భాగిద్దాం. 1/16 అంటే 1 వేసుకొని 16 చేత భాగించండి. పాయింట్ పెట్టుకుంటే 10 అయింది. ఇంకో 0 వేసుకుంటే 100 అయింది. ఓకేనన్నా? 16 × 5 = 80, 16 × 6 = 96. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. ఎంత వచ్చింది? 4 వచ్చింది. మళ్ళీ 0 వేసుకోండి. ఇక్కడ 16 × 2 = 32. ఇప్పుడు 8 ఉంది. 8 ఉంటే మళ్ళీ 0 వేసుకోండి. 16 × 5 = 80. 80లో 8 పోతే 0. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందో చూడండి అమ్మా. 0.625. ఎంత వచ్చిందమ్మా ఆన్సరు? 0.625. దీనికి ముందు ఎంత ఉన్నది మనకి? ఆల్రెడీ 12 ఉంది. కాబట్టి 12.0625. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది? ఇక్కడ చూడండి అమ్మా, 12.0625 అన్నటువంటిది సిలో ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా పిల్లలు? ఓకే,
ఇప్పుడు మనం 46వ లెక్కని చేద్దాం. 46th ప్రాబ్లం. 46వ లెక్క ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా. 4, 8 మరియు 6 అనే 3 సంఖ్యల శేషము లేకుండా భాగించబడే సంఖ్య. ఒక సంఖ్య అన్నటువంటిది 4 చేత, 8 చేత, 6 చేత కూడా శేషం లేకుండా భాగించబడాలి. ఆ సంఖ్య ఏది అని చెప్పి అడుగుతున్నాడు. మీన్ దీనికి ఆన్సరు సి అవుతుంది. ఉదాహరణ సి అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 696 ఫస్ట్ 4 కదా నాన్న, ఎక్కడున్నా చూడండి 4, 8, 6 4 చేత భాగించండి. 696 డివైడెడ్ బై 4. 4 1 జా 4, 2 9 కిందకి దించుకున్నాక 4 7 జా 28, 1 6, 4 4 జా 16. శేషం రిమైండర్ ఎంత వచ్చింది నాన్న? 0 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు 8 చేత చూద్దాం అదే నెంబర్ని. 696ని 8 చేత భాగిద్దాం. 8 8 జా 64, 8 8 జా 64, 3 6 36 ఉంది. 8 4 జా 36, 8 4 జా 36, 8 చేత కూడా భాగించబడింది. నెక్స్ట్ ఇంకేముండిపోయింది ఇక్కడ? 6 ఉంది. 696ని మనం 6 చేత భాగించినట్లయితే 6 1 జా 6, 9 దించుకున్నాం. 6 1 జా 6, 3 ఉంది, 6 దించుకున్నాం. 6 6 జా 36, రిమైండర్ అంతా 0. చూసారా నాన్న? ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మనం చేసుకున్నట్లయితే 3 దగ్గరలో కూడా రిమైండర్ శేషం 0 0 0. అంటే శేషము లేకుండా రిమైండర్ అన్నటువంటిది 0 అయ్యేటట్లుగా భాగించబడే సంఖ్య ఏదమ్మా? మనకి సి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే 696 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. మరి మేషారు ఏ బి డి అన్నటువంటిది మీరు చూడలేదు కదా అంటే, మీరు చూడండి. భాగించడం అన్నటువంటిది ఇక్కడికి ప్రధానమైనటువంటిది కాబట్టి ఇది భాగించి మీరు చూసుకోవాలి. కొద్దిగా లెంతీ టైం అయినా సరే ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీలోన లాంగ్వేజ్లోన టైం కలిసి వస్తుంది కాబట్టి మీరు భయపడవలసింది ఏమీ లేదు. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇప్పుడు మనం 47వ లెక్కకి వెళ్దాం. ఈ 47వ లెక్కలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రతి దాంట్లో 6 శేషాన్ని వదిలిస్తే 270 మరియు 426 సంఖ్యలను భాగించే అత్యధిక సంఖ్య ఏది? ఒక సంఖ్య చేత భాగించేటప్పుడు శేషం 6 రావాలంట. ఎలా రావాలి ఆ 6 అన్నటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఏ సంఖ్యను భాగిద్దాం? ఇప్పుడు మనం 270 అన్నటువంటి సంఖ్యను ఏలో ఏముందమ్మా? 12 ఉంది కాబట్టి 12 చేత భాగిద్దాం. 12 2 జా 24, 3 0, 12 2 జా 24, రిమైండర్ 6. చూసారా నాన్న? ఇక్కడ 6 శేషం రావాలి అన్నాడు. ఇదిగోండి 6 శేషం వచ్చింది. నెక్స్ట్ ఏంటి? 426, 426 ఇది కూడా 12 చేత. 12 3 జా 36, 12 బారింగ్ సబ్ట్రాక్షన్ చేయండి అన్న. 12లో 6 పోతే 6 6, 12 5 జా 60. ఇక్కడ ఎంత రిమైండరు? 6. చూసారా నాన్న? ఇక్కడ కూడా 6 రిమైండర్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? వాడు ఇచ్చినటువంటిది కరెక్ట్గా సరిపోయింది అనమాట. 2 దగ్గరలో కూడా 6 అన్నటువంటిది శేషంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 12 అన్నటువంటిది అవుతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ ఇచ్చినటువంటి లెక్కలో 48వ లెక్క ఇప్పుడు చూడండి. 7.7, 7.07, 7.007 మరియు 77.0077 సంఖ్యల మొత్తం అంటే కలపాలి, ఎడిషన్ చేయాలి. ఈ మొత్తము ఎప్పుడైనా చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే మనం ఒక పద్ధతి దీనికి ఉంటుంది. ఈ దశాంశ భిన్నాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ పాయింట్లు ఉన్న చూడండి, 7.7,
ఇక్కడ పాయింట్, 7.07 ఇక్కడ, 7.007, 77.0077 అన్నటువంటి 4 పాయింట్లు కూడా ఒక లైన్లో ఒక క్రమ పద్ధతిలో ఒకే వరుసలో ఉండేటట్లు, పూర్ణ సంఖ్యలన్నీ ఎడంవైపు, దశాంశ సంఖ్యలన్నీ కూడా కుడివైపు, దశాంశ బిందువు కుడివైపు రాసుకుంటే మనకి లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాద్దాం. 7.07 చూసారా, అలాగనమాట, ఇలా రాయాలి. 7.007, 77.0077 రాసేసి కలిపేయటమే, సింపుల్. ఈ లైన్లో ఫస్ట్ లైన్లో చూస్తే 7, ఈ లైన్లో చూస్తే 7 + 7 14, 7 + 1 8, ఈ లైన్లో 7, ఈ దశాంశ బిందువుకు తిన్నగా దశాంశ బిందువు, ఇక్కడ 1 1 2 3 4 ఉంది కదా, 4 7 28, 2 + 7 9, 98.7847, 98.7847 ఎక్కడుందమ్మా, ఇదిగో ఇక్కడుంది. ఎక్కడుంది, బిలో ఉంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 49, క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. ఏమి ఇచ్చాడమ్మా 49 క్వశ్చన్లో మనకి 3.003 × 15 + 0.0123 + 5.002575 సూక్ష్మీకరిస్తే దరిదాపు విలువ ఎంత? దరిదాపు అంటే మనం ఇంచుమించు సుమారుగా దగ్గరగా అని అర్థం. ఇక్కడ ఇచ్చినటువంటి బిలో ఈ 49 ఆన్సర్లు ఉన్నాయి చూడండి అమ్మ. 48, 49, 50, 51. ఎక్కడైనా దశాంశ బిందువులు ఉన్నాయా? డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి 003, 0.0123, 0.002575 వీటిని విడిచిపెట్టేయచ్చు. వీటి యొక్క అవసరం మనకు లేదు. ఆ విడిచిపెట్టి సూక్ష్మీకరిస్తే మనకి సరిపోతుంది అన్నమాట. ఈ లెక్క ఇప్పుడు చేద్దాం. 49 ప్రాబ్లం ఎలా చూడండి. 3 × 15 = 45. ఇక్కడ కూడా బాడ్ మాస్ రూల్ అన్న, BODMAS, బాడ్ మాస్, BODMAS. ఈ బాడ్ మాస్ రూల్లో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఎడిషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ 3 5 45. ఇక్కడ తర్వాత ఇక్కడ +5 ఉంది చూడండి. ఇక్కడ +5 అన్నటువంటిది ఇక్కడ ఉంది. +5 అన్నటువంటిది దీని విలువ కలిపితే సరిపోతుంది అనమాట. +5 = 50. 50 ఈజ్ ద ఆన్సర్. ఓకేనన్నా. 50 ఎక్కడ ఉంది మనకి చూడండి, సి దగ్గర ఉంది. ఎక్కడ ఉంది నాన్న? సి. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 50 లెక్కకు వద్దాం. 50 ఒక రైలు ఢిల్లీలో ఉదయం 8:15 బయలుదేరి అజ్మీర్కు మధ్యాహ్నం 2:30కి చేరింది. ఢిల్లీలో బయలుదేరిన రైలు అజ్మీర్ చేరటానికి ఎంత కాలం పట్టింది అని అడుగుతున్నాడు. ఢిల్లీలో బయలుదేరిన టైం ఎంత? 8:15, 8:15, 9:15, 10:15, 11:15, 12:15, 1:15, 2:15. ఎన్ని గంటలు అవుతుందో చూడండి అన్న. 8:15 నుంచి 9:15కి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ పట్టింది. 6 గంటల. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 2:15 నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి 2:30 అంటే 2:15 to 2:30 ఎంత తేడా అమ్మా? ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు తేడా. ఎంత నిమిషాలు? ఇక్కడ ఉన్నటువంటిది 15 నిమిషాలు. కాబట్టి ఈ 15 నిమిషాలు వేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6 గంటల 15, 6 hours 15 minutes. ఎక్కడుంది ఆన్సరు? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న 51. ఈ 51వ ప్రశ్న చదవండి. ఒక ఆట ముగియడానికి అరగంట పట్టింది. నిర్దేశించిన కాలపరిమితి ముగియటానికి ఆట సమయంలో 1/10 వంతు ఉంటుంది.
నిర్దేశించిన సమయం ముగిసే కాల పరిమితి ఎంత? ఒక ఆట సమయం ముందు చెప్తున్నాడు చూడండి. ఆట మొత్తం ఆడడానికి అరగంట. అరగంట అంటే ఎన్ని నిమిషాలు? గంటకు 60 నిమిషాలు కాబట్టి అరగంట అంటే 30 నిమిషాలు. 30 నిమిషాలు. ఈ 30 నిమిషాల్లోనూ కూడా ఇంకెంత టైం ఉందంట? 1/10వ వంతు ఇంటూ 1/10. చాలా సింపుల్. 10 1 జా 10, 10 3 జా 30, 3 1 జా 3 మినిట్స్. 3 నిమిషాలు. 3 నిమిషాలు అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎక్కడుందమ్మా 3 నిమిషాలు అన్నటువంటిది? ఇదిగో బిలో ఉంది చూసారా? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 70 అన్నటువంటిది బిలో ఉంది కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం 52వ బిట్ చేద్దాం. ఈ 52వ బిట్లో ఏమి ఇచ్చాడు? మనం చూసినట్లయితే x/25 = 196/x అయినప్పుడు x విలువ ఎంత అన్నాడు. దాన్ని కింద ఇచ్చినటువంటి ఈ చిత్తు ప్రతి ఇచ్చాడు కదా, రఫ్ వర్క్ కోసం చిన్న ప్లేస్ ఇస్తాడు. ఈ ప్లేస్లో చేద్దాం. ఈ ప్లేస్ ఏంటమ్మా? x/25 = 196/x. x into x = 25 into 196. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళడం అన్నట్టు తీసుకెళ్ళుకుంటుంది. అది తర్వాత లెక్కలు చెప్పినప్పుడు నేర్చుకుందాం. x into x x² = 25 into 196 అవుతుంది. ఈ స్క్వేరు ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి x = √25 into 196 అవుతుంది. ఇప్పుడు x మనకి √5 5 జా 25, 5² into 196 అంటే 14 14 జా 196, 14² అవుతుంది. ఈ స్క్వేర్కి రూట్కి పోయాక x మన మిగిలింది ఏంటంటే 5 into 14 అన్నటువంటి మిగులుతుంది. 5 14 జా 70. 70 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 70 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. సరే, ఈ 70 ఇప్పుడు ఎక్కడుందో మనం చూద్దాం. 70 చూడండి ఎక్కడుంది? బిలో ఉంది. 70 ఎక్కడుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా? సరే, ఇప్పుడు మనం 53వ ప్రశ్న చూద్దాం. ఒక వస్తువును 7,500 కొని 8,400కు అమ్మితే ఎంత లాభ శాతం వస్తుంది? ఈ కిందను రఫ్ వర్క్లో చేద్దాం చూడండి నాన్న ఈ లెక్కను. ఈ లెక్క ఒక వస్తువును కొన్న వెల ఎంత? ఇక్కడ ఎంత కొన్న వెల? ఎంత కొన్నాడు వీడు? ఆ వస్తువు కొన్న వెల చూసినట్లయితే 7,500. కొన్న వెల ఎంత నాన్న? 7,500. కొన్న వెల 7,500. అమ్మిన వెల 8,400. అయితే కొన్న వెల కానీ అమ్మిన వెల కానీ మనం తెలుసుకున్న తర్వాత మన ముందు లాభ శాతం అన్నాడు కాబట్టి లాభం కావాలి. లాభం కావాలంటే అమ్మిన వెలలో కొన్న వెల తీసిస్తే లాభం వచ్చేస్తుంది. 8,400లో 7,500 తీసిస్తే మనకి 900 అన్నటువంటిది వస్తుంది. ఈ 900ని లాభం లేదా ప్రాఫిట్ అని చెప్పేసి అంటారు. లాభం శాతం కట్టిస్తే 100% గుణించిస్తే మనకి లాభ శాతం అన్నటువంటిది వస్తుంది. కానీ లాభ శాతం కానీ నష్ట శాతం కానీ కొన్న వెల మీదే కడతాము. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి లాభం ఎంత? 900. ఈ 900కి ఎంత తను పెట్టుబడి పెట్టాడు? 7,500 into 100. ఈ 2 సున్నాలు తీసేయండి అన్న. పోతే 3 3 జా 3 25 జా 25 1 జా 25 4 జా. అర్థమైందా? ఇప్పుడు ఇంకేం మిగిలింది మనకి? 3 into 4/1. 1కి అన్నటువంటిది భాగిస్తే విలువ మారదు కాబట్టి 3 4 జా 12% అన్నటువంటిది ఆ యొక్క వ్యాపారస్తునికి ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి 12% ఎక్కడుంది? సిలో ఉంది 12%. 12% ఎక్కడుందమ్మా? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా పిల్లలు? చూడండి పిల్లలు, ఇప్పుడు మనం 54వ లెక్కను చూద్దాం. ఏ అనేవాడు ఒక రేడియోను మార్కెట్ ధరలో 3/4 వంతుకు కొని దాన్ని మార్కెట్ ధర కంటే 20% ఎక్కువకు అమ్మితే ఏకి వచ్చిన లాభ శాతం ఎంత? ఇక లాభ శాతం తెలియాలంటే ముందు లాభం తెలియాలి. లాభం కట్టాలంటే నేరుగా కొన్న వేళ అమ్మిన వేళ ఇవ్వలేదు.
53వ ప్రశ్నలాగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్న వెల అమ్మిన వెల అన్నటువంటి తెలుసుకోవాలి. ఏ అన్నటువంటి వాడు రేడియోను 3/4 దాన్ని తెలియని దాన్ని ఒక 100 రూపాయలు అనుకోండి. ఈ 100 రూపాయల్లో వాళ్ళు ఏం చేశాడు? 3/4 వంతు కొన్నాడు. 4 1 4 25 425 25 × 3 = 75 రూపీస్. ఇది కొన్న వెల. మార్కెట్ వెల మనకు తెలుసు, 100 రూపాయలు మార్కెట్ వెల. అతను ఇప్పుడు మనకు అమ్మిన వెల తెలిసిపోతే ఈజీగా కట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఎలా మార్కెట్ వెల? 100 రూపాయలు మార్కెట్ వెల కాబట్టి దానికి 120% అంటే 20% కొన్నది 100%, దాని మీద ఉన్నది ఇంకొక 20% ఎక్కువ కమ్మాడు కాబట్టి 100 × 120/100 వేసుకుంటే 100కు 100 పోతుంది. 120 రూపాయలు అన్నటువంటిది అమ్మిన వెల అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు అమ్మిన వెల వచ్చింది, కొన్న వెల వచ్చింది. ఈ రెండింటిలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కొన్న వెలలో అమ్మిన వెలలో కొన్న వెల తీసిస్తే లాభం వస్తుంది. కాబట్టి 120 - 75 75 5 11 45 రూపీస్ అన్నటువంటిది లాభం లేదా ప్రాఫిట్ అన్నటువంటిది 45 రూపీస్ వచ్చింది. లాభం 45 రూపాయలు వస్తే లాభ శాతం కట్టడం చాలా ఈజీ. లాభ శాతం కట్టేయటం చాలా ఈజీ. ఎలాగో చూద్దాం. ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి లాభము బై ఎప్పుడు కూడా లాభ శాతం కానీ నష్ట శాతం కానీ కొన్న వెల మీదే కడతాం కాబట్టి 75 × 100 25 3 25 4 3 1 3 15 ఇక్కడ ఇంక మిగిలిందంటే 15 × 4. ఏం మిగిలేమో ఇక్కడ 15 4 15 4 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? 60%. అబ్బా, మంచి లాభం వచ్చింది కదా. 15 4 60% లాభం వచ్చింది. ఎక్కడుందో చూడండి అమ్మ 60%. సిలో ఉంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సరే. ఇప్పుడు మనం 55వ లెక్కను చేద్దాం. కింది దానికి దరిదాపు సమానమైన సంఖ్య ఏది? దరిదాపు అంటే ఇంచుమించుగా, దగ్గరగా, కరెక్ట్గా కాదు. కాబట్టి ఈ సంఖ్య ఏదన్నటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ, ఇచ్చినటువంటిది 349 × 51 + 632 / 31. ఇక్కడ మీరు చూడండి 631 / 632 / 31కి మనకి ఒక దశాంశ భిన్నం వస్తుంది. దశాంశ భిన్నం డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నటువంటి పాయింట్ తర్వాత అంకెలు రావాలి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో ఏలో కానీ, బీలో కానీ, సిలో కానీ, డీలో కానీ పాయింట్ ఇలా పెట్టి పాయింట్ ఉన్న తర్వాత ఇక్కడ ఏదో ఎక్స్ అన్న అంకెలు ఏమీ లేవు. కాబట్టి ఇది మనకు అంత ప్రాధాన్యం కాదు. తర్వాత చూద్దాం దాని ప్రాధాన్యం గురించి. ఇప్పుడు ముందు ఇవి రెండు గుణించుదాం. 349 × 51 1 9 9 1 4 4 1 3 3 5 9 45 5 4 20 + 4 24 5 3 15 + 2 17. చూద్దాం. 9 4 + 5 9 3 + 4 7 7 1. ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు ఆన్సర్ చూడండి కరెక్ట్గా? 17,000. ఎంత వచ్చిందన్న మనకి? ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి అమ్మా. ఆన్సర్ మనకి 17,799. 17,799. మీరు ఈ 700 ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకోండి చెప్తాను. 700 ఆన్సర్లోకి రండి. ఇప్పుడు ఏలోకి వచ్చేసరికి మనకి 500 ఉంది. సిలో కూడా 800 ఉంది. బిలో కూడా 500 ఉంది. డిలో కూడా 500 ఉంది. అంటే ఒక్క సిలో మాత్రమే 800 ఉంది. ఇక్కడ మనకు వచ్చింది 700. 799 అంటే దరిదాపుగా 800కు ఉంది. ఎంతమ్మా ఆన్సరు? 17,821 అని చెప్పేసి చాలా సులభంగా చెప్పచ్చు. ఓకే, తరువాత 56వ లెక్కను మనం చేద్దాం.
ఈ 56 లెక్క చేసేటప్పుడు మనం చూసుకున్నట్లయితే 56 లెక్క ఫస్ట్ మరియు లెక్క చక్కగా చదువుకొని దాన్ని అవగాహన చేసుకోండి. సంవత్సరానికి ఎంత శాతం సామాన్య వడ్డీకి నిర్దిష్ట మొత్తం 16 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అన్నాడు. మనకి ఎన్ని సంవత్సరాలు వడ్డీకి ఇచ్చాడమ్మా? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో ఒక సంవత్సరంకి శాతము అంటే ఒక 100కి ఒక సంవత్సరానికి 10%. ఇక్కడ ఏలో అయితే 10%, బిలో అయితే 6.5%, సిలో అయితే 8%, డిలో అయితే 16%. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 16. ఒక 100 రూపాయలు వడ్డీకి ఇచ్చామనుకోండి, మళ్ళీ రెట్టింపు అవ్వాలంటే వడ్డీ 100 అవ్వాలి. అసలు 100, వడ్డీ 100, మొత్తం 200. 100కు 100 రెట్టింపు అయినట్టు. సరే, ఇప్పుడు 16 10 160, వడ్డీ ఒకటే 160 రూపీస్ అయిపోయింది. వడ్డీ ఎంత అవ్వాలి మనకి? 100 అవ్వాలి, కానీ 160 అయిపోయింది కాబట్టి ఏ కాదు. బి చూడండి, మనం బి చూసుకున్నట్లయితే బి ఇంటూ 16 16 6 96, 16 154 అంటే పావల, ఉదాహరణకి 25 పైసా. 16 ఇంటూ 1/4 16 పావలాలు ఎంత అవుతుంది? 4 రూపాయలు అవుతుంది. కాబట్టి 100 రూపాయలు. ఎప్పుడైతే మనకి ఇందా చెప్పుకున్నాం కదా, అసలు 100, వడ్డీ దానికి 100 రెట్టింపు 200 అవ్వాలి. ఇదిగోండి 100 రూపాయలు అయింది కదా వడ్డీ. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది ఫార్ములా ప్రకారం చెయ్యొచ్చు నాన్న. ఫార్ములా ప్రకారం చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి శాతాలు వచ్చినప్పుడు ఒక సంవత్సరానికి ఎంత శాతం అయితే ఎన్ని సంవత్సరాలు అయితే అంత శాతాన్ని గుణించిస్తే అయిపోతుంది అనమాట, అంతే. ఓకే, నెక్స్ట్ మనం 57వ లెక్క. ఒక సమకోణ త్రిభుజం 2 నిలువు భుజాలు 5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 2 భుజాలు అన్నటువంటివి ఇచ్చాడు. ఇది ఒక భుజము, ఇది ఒక భుజం అనుకుందాం. ఇది ఏ అన్నటువంటి భుజంది 5 సెంటీమీటర్లు, బి అన్నటువంటి ఈ భుజంది మనకి 12 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ మూడో భుజం తెలిసిందనుకోండి, సి అన్నటువంటి భుజం తెలిసినట్లయితే మన చుట్టుకొలత కట్టివచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి కల్పిస్తే అయిపోతుంది. అయితే మనం తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి అంటే, దీనికి సూత్రము a² ప్లస్ b² ఈజికల్ c² అన్నటువంటి సూత్రం. సరే, ఇంతవరకు అవసరం లేదు. మనం త్రికాలు అన్నటువంటివి ఉంటాయి కొన్ని నెంబర్లు. ఆ నెంబర్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మనం ఉదాహరణకి ఒక భుజము ఏ అన్నటువంటి భుజం 1, B1 ఉంటే సి అన్నటువంటిది ఎంత ఉంటుంది? √2 అన్నటువంటిది ఉంటుంది. అదేవిధంగా A3 B4 ఉందనుకోండి, సి అన్నటువంటిది 5 ఉంటుంది. అదేవిధంగా ఏ అన్నటువంటిది 5, బి అన్నటువంటిది 12 ఉంటే సి అన్నటువంటిది 13 ఉంటుంది. అదేవిధంగా ఏ అన్నటువంటిది 7, బి అన్నటువంటిది 24 ఉంటే సి అన్నటువంటిది 25, సి అన్నటువంటి భుజం 25. ఇవి త్రికాలు అంటారు తెలుగులో. ఇవి మనకి ఫిక్స్డ్. ఇవి ఒక 5 6 నేర్చుకుంటే మనకి ఇలాంటి లెక్కలు ఎక్కడైనా వచ్చినప్పుడు సరిపోతుంది. ఓకేనన్నా? ఎందుకంటే ఇది 8th 9thలో వచ్చినటువంటి సబ్జెక్ట్ అనమాట. ఈ ఒక త్రిభుజానికి కర్ణం కట్టడం అన్నటువంటిది 8th 9th క్లాస్లో వచ్చినట్టు కాబట్టి ఇది మీ స్టాండర్డ్కి హై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇలా చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం ఏముంటుందమ్మా, ఏ అన్నటువంటిది 5 సెంటీమీటర్లు అయితే, బి అన్నటువంటిది 12 సెంటీమీటర్లు అయితే, సి అన్నటువంటిది 13 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి 5 + 12 + 13 ఈ త్రికాలు అన్నటువంటి నేర్చుకుంటే అయిపోతుంది. ఇంక ఇవేమి పెద్ద ఇది కాదు, ఒక 4 5 కాబట్టి బై హార్ట్ చేసుకుంటే ఈ ఇబ్బంది ఉండదు అనమాట. ఆ 4 5లోనే మీకు నవోదయలో లెక్కిస్తాడు. ఓకేనా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటిది 12 + 13 25, 25 + 5 = 30. ఎక్కడుంది 30? 30 సెంటీమీటర్స్ అన్నటువంటిది డీలో ఉంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
58వ ప్రశ్నకి రండి నాన్న. ఇప్పుడు ఎన్నో ప్రశ్నమా? 58వ ప్రశ్న. 154 into 18 is equal 2772 2772 అయితే 27.72 ఈజ్ డివైడెడ్ బై 1.8 ఎంత అని అడుగుతున్నాడు. ఏమిచ్చాడమ్మా? 154 into 18 ఈక్వల్ టు 2772 అయితే 27.72 ఈజ్ డివైడెడ్ బై 1.8 ఈక్వల్ టు ఎంత అని అన్నాడు. ఈ లెక్క ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు ముందు ఈ పార్ట్ చూడండి నాన్న. 27 మనకు కావాల్సింది అదే కదా, 27.72 బై 1.8. ఇవి దశాంశ భిన్నాలు. దశాంశం పోవాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 100 చేసుకోండి. లవం 100 చేసాం కాబట్టి హారం కూడా 100 చేస్తే 2 పాయింట్లు కుడివైపు నడుస్తుంది. ఈ బిందువు అన్నటువంటిది 2 పాయింట్లు వచ్చి ఇక్కడికి వస్తుంది. 2772 బై ఈ 1.8కి 2 లేదు కాబట్టి 0 వేసుకుంటే ఇది 2 times 2 ప్లేసెస్ రైట్ సైడ్ వస్తుంది కాబట్టి 180 ఇది అవుతుంది. దీన్ని ఎలా ఉంచండి అమ్మా. ఇది మనకు వచ్చినటువంటి ఒక విలువ. నెక్స్ట్ ఏం చేసుకున్నాం మనము? 154 చూడండి అమ్మా, 154 into 18 ఈజ్ ఈక్వల్ 2772. ఇప్పుడు మనకి 154 ఈజ్ ఈక్వల్ టు 2772 బై 18 అంతే కదా వచ్చింది మనకి, బై 18. ఈ విలువని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 154 బై 1 అనుకోవచ్చు కదా నాన్న, బై 1 ఇంటూ, ఎందుకు 1 చేత గుణించినా 1 చేత భాగించినా ఒక సంఖ్య యొక్క విలువ మారదు కాబట్టి 1 అనుకోవచ్చు. 154 బై 1 ఈక్వల్ టు 2772 బై 18. ఓకే, అయితే చూడండి అమ్మా, ఇక్కడ 180 దీనికి తేడా ఏంటి? ఈ ఉన్నటువంటి విలువ ఇక్కడ చూడండి, ఈ విలువకి ఈ విలువ సమానం అవ్వాలంటే ఇక్కడ 0 ఉంది చూడండి అమ్మ, ఇక్కడ 0 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 0 కావాలి. ఇక్కడ 0 కావాలంటే ఇంటూకి 2 వైపులా కూడా మనం 0 చేర్చుకున్నట్లయితే ఇక్కడ 0 ఇక్కడ 0. ఓకే, 2772 బై 180 ఇవి రెండు చూడండి సమానమయ్యాయి కాబట్టి ఇంకా మనం మిగిలిపోయింది ఏముంది? 154 బై 10 154 బై 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 154 బై 10. 154 బై 10 అంటే 10 చేత భాగించినప్పుడు ఒక దశాంశ బిందువు ఎడం వైపు జరుగుతుంది, లేదా 15.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15.4 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సరే, ఈ 15.4 ఎక్కడుందో చూడండి. మనకి ఆన్సర్లో ఎక్కడుందమ్మా? బిలో ఉంది. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ 59వ లెక్కను చూద్దాం. 59లో ఒక క్రికెట్ ఆటగాడు 24 ఇన్నింగ్స్లో సరాసరి 28 పరుగులు చేశాడు. అతడు సరాసరి పరుగులు 29 కావడానికి 25వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు తీయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి అమ్మా, ఆ క్రికెట్ ఆటగాడు ఆడినటువంటి 24 ఇన్నింగ్స్లో అతని యొక్క సరాసరి 28. కింద చేస్తున్నాను చూడండి, చిత్తుప్రతి దగ్గర 24 ఇన్నింగ్స్లో 28 చేశాడనమాట. మరి 25వ ఇన్నింగ్స్కి వచ్చేసరికి అతని యొక్క సరాసరి 29 అవ్వాలి. అంటే 25 ఇన్నింగ్స్లో కొట్టాల్సినటువంటి రన్నులు 29 ప్లస్ ఈ 28 కాస్త 24కి కూడా 28కి 24 ఒక్కొక్కటి పెరిగింది అనుకోండి, ప్లస్ 1 అంటే 24 కానీ కలిస్తే యావరేజ్ 29 వస్తుంది. కాబట్టి ఈ 24 ఇన్నింగ్స్కి ఒక్కొక్కటి చొప్పున పెరగడానికి ఇంకో 24 రన్లు అన్నటువంటివి అతనికి కావాలి. 9 + 4 13,
2 + 2 + 4 + 1 5. మొత్తం మీద ఎన్ని రన్లు కొట్టాలి నాన్న? 53 రన్స్ అన్నటువంటి కొట్టినట్లయితే అతని యొక్క సరాసరి 25 ఇన్నింగ్స్లో 29 రన్స్ అన్నటువంటిది ఉంటుంది. ఆన్సరు డి. చూడండి 53 డి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 60. ఒక బడిలో 3/5 వంతు మగపిల్లలు ఉన్నారు, కాగా ఆ బడిలో 800 మంది అమ్మాయిలు ఉన్నారు. అయితే అబ్బాయిల సంఖ్య ఎంత? ఇది చాలా ఈజీ ప్రశ్న, కానీ చిన్న ట్విస్ట్ ఉంది దీంట్లో. ఆ ట్విస్ట్, ఆ మెలిక అన్నటువంటిది మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ మెలిక అంటే చూడండి, 3/5 వంతు మగపిల్లలు బాయ్స్, ఇంకా 5 వాటాల్లో 3 వాటాలు పోతే మిగిలినటువంటివి 2 వాటాలు, అంటే 2/5 గర్ల్స్. 2/5 ఎంతమ్మా? గర్ల్స్. అదే చూసుకోవాలన్నమాట. అది ఒక్కటే మెలిక, ఇంకేం లేదు. 3/5 వంతు మగపిల్లలు ఉన్నారు, కాగా 800 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆ 800 బాయ్స్ అనుకున్నామా లేక తప్పు చేసేస్తాం. అర్థమవుతుంది కదా నాన్న? అది లెక్క స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ 2/5 వంతు 800 మంది అంట. ఎంత నాన్న? 800 మంది. దీన్ని 2 వంతులు 800 అంటే ఒక వంతు ఎంత? 400 వస్తుంది. ఒక వంతు 400 అంటే ఇక్కడ గర్ల్స్ 3 వంతులు ఎంత? 3 4 1200 వస్తుంది. చాలా సింపుల్గా, ఎటువంటి సూత్రాలు అవసరం లేకుండా నీట్గా చెయ్యొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు 1200 ఎక్కడుందో ఆన్సర్ చూడండి. సి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి లెక్కలు నాన్న. చూశారు కదా? ఒక 4-5 లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయో చూశారు కదా? ఈ లెక్కల్ని ఉదాహరణకి చెప్తున్నాను చూడండి, ఏవేవి మన స్థాయికి మించి ఉన్నాయి అన్నటువంటిది. 2,02,000 5వ తరగతి లోపల, 6 అంకెల సంఖ్య, అది 5వ తరగతి లోపల. ఈ సూక్ష్మీకరించడము అన్నటువంటి సంఖ్య మనకి చూడండి 43. ఇది ఒకటి స్థాయి పెరుగుతుంది. తర్వాత దశాంశ భిన్నాలు మందే. 46వ ప్రశ్న కూడా 5వ తరగతి లోపలే ఉంటుంది. 6 శేషం వదిలేయడం కూడాను 48. తర్వాత 49, ఇది కూడా బాడ్మాస్ రూల్తో చేయాలి. 50వ ప్రశ్న మన స్థాయిదే. తర్వాత వచ్చినటువంటిది ఈ 51 5వ తరగతి లోపలే. 52 అన్నటువంటిది 5వ తరగతి స్థాయి దాటుతుంది. 53 కూడా స్థాయి దాటుతుంది. అదేవిధంగా 54 కూడా స్థాయి దాటుతుంది. తర్వాత 55, ఇది కొద్దిగా ట్విస్ట్ క్వశ్చన్ అనమాట, మిలిక క్వశ్చన్. ఇదేం పెద్ద కష్టమైనటువంటిది కాదు. తర్వాత 56 కొద్దిగా చెయ్యొచ్చు, ఇది ఈజీ. సమకోణం 57 చూడండి నన్ను, ఇది ఏకంగా 9వ తరగతిలో ఉన్నటువంటి త్రికాల మీద ఉన్నటువంటి ప్రశ్న. అలాంటి ప్రశ్న కూడా మనకి ఇచ్చాడనమాట. అదేవిధంగా 58 ఉన్నటువంటి స్థాయి దాటింది. ఈ 59 నార్మల్, 60 కూడా చక్కగా కట్టవచ్చు. అంతే. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మనకి చూడండి ఒకసారి. చూసుకున్నట్లయితే 1, అదేవిధంగా 2, 3, 4, 5, 6, 7, 8. చూసారా పిల్లలు? 8 ప్రశ్నలు. 8 ప్రశ్నలు అంటే మీరు అందరికీ కూడా నవోదయ రాసే వాళ్ళకి 12 ప్రశ్నలు అందరూ చేయగలరు. 12 లెక్కలు అందరూ చేయగలరు. కానీ కొందరు మాత్రమే బాగా 6, 7 చదివిన వాళ్ళు మాత్రమే 8 ప్రశ్నలు చేసి మొత్తం 20 మార్కులు చేయగలరు. కాబట్టి మ్యాథమెటిక్స్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. నేను పెట్టేటువంటి మ్యాథ్స్ క్లాసులు, బేసిక్ మ్యాథమెటిక్స్ 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఖచ్చితంగా చెప్తాను. ఆ క్లాసులన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. అవి చక్కగా మ్యాథమెటిక్స్ నేర్చుకొని పూర్తిగా 20 ప్రశ్నలకు 20 ప్రశ్నలు కూడా చేసే విధంగా మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోండి. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్.